సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళిద్దరూ మనస్పర్ధలు పక్కన పెట్టి అన్యోన్యంగా సంసారం చేయడానికి ఏమైనా ప్రయత్నించారా? లేదు యువర్ ఆనర్, వీళ్ళిద్దరిలోని ఏమాత్రం మార్పు రాలేదు. ఒకరి మీద ఒకరికి ప్రేమ కంటే పంతం ఎక్కువ ఉంది. డైవర్స్ కంపల్సరీ. ఏమయ్యా, ఇంకా డైవర్స్ కావాలనుకుంటున్నావా? అవును యువర్ ఆనర్. ఏమ్మా, నీది కూడా అదే అభిప్రాయమా? ఎస్ యువర్ ఆనర్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ డైవర్సెస్ ఆర్ గివెన్ ఇన్ కోర్ట్. ఈ కేసును అన్ని విధాలుగా పరిశీలించిన మీదట కోర్టు మీ ఇద్దరికి విడాకులు మంజూరు చేస్తున్నది. ఏముంది సార్ ఈ ప్రోగ్రామ్ లో? అదే పొయ్యి, అదే గరిట, అదే వంట. నాన్సెన్స్. అయినా పుట్టకాయలు చామ దుంపలేంటి సార్? నోరు మొయ్యా, యు ఆర్ మిస్సింగ్ ద పాయింట్. మొగుడు పెళ్ళాల వంట, ఆట పాట, ఆలు మగలు, చాలా ఫ్రెష్ గా ఉంది థాట్. చాలా కొత్త వంట ప్రోగ్రామ్ అవుతుందయ్యా. హలో రాణి, కంగ్రాచులేషన్స్. పైలట్ టేప్ అందరం చూసాం. వీఆర్ వెరీ ఇంప్రెస్డ్. కానీ ఒక చిన్న చేంజ్. షో నువ్వు ఒక్కదాన్నే కాదు, హస్బెండ్ అండ్ వైఫ్ మీరిద్దరూ కలిసి చేయాలి. సారీ సార్, అది కుదరదు. ఏ ఎందుకు? మేమిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ కాదు సార్. వి జస్ట్ గాట్ డివోర్స్డ్. వాట్? చాలా బాగా వాయించావు రాజు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. నేను సాయికి చెప్పి కవర్ చేస్తా. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. హలో రే రాజు, జాక్పాట్ కొట్టావురా. కీరవాణి గారు నిన్ను ఆర్కెస్ట్రాలో పెట్టుకుంటానన్నారు. నిజంగా లయి? వెంటనే నిన్ను యూనియన్ లో చేరి కనబడమన్నారు. ఎప్పుడు చేరడం మరి? యూనియన్ లో చేరాలంటే 2 లక్షలు అవుతుంది. యూనియన్ కార్డ్ 2 లక్షలా? మరి మన దగ్గర అంత డబ్బు లేదు గలయి. 2 లక్షలు లేకపోతే పనవ్వదు. ఇలాంటి అవకాశం కూడా మళ్ళీ మళ్ళీ రాదు. ఉంటాన్రా. హలో హలో నాన్న. ఏంట్రా మేం గుర్తొచ్చాం? కిరవాణి గారి దగ్గర ఫిడేల్ వాయించడానికి మంచి అవకాశం వచ్చింది నాన్న. ఆహా. కానీ యూనియన్ కార్డు తీలుకోవాలంట. ఆహా. 2 లక్షలు కావాలి నాన్న. అరే రే, కొంచెం ముందు చెప్పుండాల్సిందిరా. ఇప్పుడే ఇచ్చేసాను. ఏంటి నాన్న అది? బొచ్చు. మా తాత ఫిడేల్ అండి, యాంటీక్ అండి. ప్రపంచంలో ఇలాంటివి 3 ఉన్నాయి. ఎంత కావాలి? 2 లక్షలు. 2 లక్షలా? 10 కాసుల పైనే గోల్డ్ ఉంటుంది. రాళ్ళు కూడా ఉన్నాయి. పేషెంట్ ఎప్పుడు అడ్మిట్ చేస్తున్నారండి? రేపండి. అయితే మీరు రిపోర్ట్స్ అన్ని తీసుకుని ఇవాళ్ళే ఒకసారి హాస్పిటల్కి రావాలి. ఓకే అండి, నేను ఇప్పుడే వస్తున్నాను. అర్చన, హాస్పిటల్ దాకా వెళ్ళొస్తాను. ఐల్ సీ యూ లేటర్. బాయ్. ఓకే బాయ్. రేయ్, లేరా. నిన్ను కంప్యూటర్ ముట్టుకోవద్దన్నా వెళ్ళు. ఒక్క సెకండ్ లో ఆ అమ్మాయితో నేను గడపబోయే జీవితం మొత్తం ఫ్లాష్ ఫార్వర్డ్ లో కనిపించింది. ఆ అమ్మాయిని మళ్ళీ చూడాలని ఉంది. వెళ్ళి మళ్ళీ బెల్ కొట్టనా లేక ఇక్కడే బీట్ కొట్టనా? కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. అర్చనతో టైం స్పెండ్ చేయడానికి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి మొలకెత్తిన నా ప్రేమ కథ మీద శంకుతీర్థం పోశాడు. ఓ మై గాడ్, ఇవాళ అర్చన బర్త్డేనా? నాతో ఇప్పుడు క్యాజువల్ గా కూడా చెప్పలేదు. ఐ లవ్ యూ చెప్పాలంటే ధైర్యం చాలట్లేదు. చెప్పు తీసుకొని కొడుతుందో చీపు అంటుందో అని కాదు, డైరెక్ట్ గా చెప్పాలంటే ఎందుకో భయం వేస్తుంది. ఇండైరెక్ట్ గా చాలాసార్లు ట్రై చేశాను. విష్ణు విష్ణు అన్న అమ్మాయిని వెనక తిప్పితే భలే దెబ్బేశారా. ఏం చేయాలి నేను ఇప్పుడు? అర్చనని చూడకుండా కలవకుండా ఉండగలుగుతానా? అంత మంచి అమ్మాయికి ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్? అసలు ప్రేమ అంటే ఏంటి? చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, కానీ అందులో ఒకటి మనం ప్రేమించే మనిషి కష్ట సుఖాలు పంచుకోవడం. ఫ్రమ్ టుడే తన ప్రాబ్లం నా ప్రాబ్లం, తన హ్యాపీనెస్ నా హ్యాపీనెస్, తన ఫ్యూచర్ నా ఫ్యూచర్, తన బిడ్డ. ఏమే, నా కార్తాలు ఎక్కడ? మీ వెనకే ఉన్నాయండి. ఇప్పుడే వస్తా. ఎక్కడికండి? ఏదేమైనారా, దరిద్రం వదిలిపోయింది. అది నిజంగా వెళ్ళిపోయిందా? మళ్ళేమైనా వచ్చేస్తుందా? ఇంకా రాదురా, పర్మనెంట్ గా వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది.
కెరియర్ ఎలాగో డెడ్ ఎండ్కి వచ్చింది. నీ కళ నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్ రాణి. ఏంట్రా అది కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అన్నావు? 2 లక్షలు ఎక్కడవరా తనకి? వాళ్ళమ్మ లాకెట్. ఏంటి? నారాయణాద్రి ట్రైన్ లికంద్రాబాద నాంపల్లా. కాచిగూడ. ఓకేరా బాయ్. సార్ సారీ సార్. సార్ సార్ మీ సెల్ ఫోన్ సార్. సార్ మీ సెల్ ఫోన్ సార్. సార్ మీ సెల్. హాయ్ సూపర్ మ్యాన్. వదలండ్రా, ఏంట్రా ఇది? లేచిపోతున్నాం సూపర్ మ్యాన్, మన ఇద్దరం లేచిపోతున్నాం. లేచిపోతున్నావా? ఎక్కడికి? బై రోడ్ కాకినాడ బీచ్ ఒడ్డున మీ ఇద్దరికి పెళ్లి, అక్కడి నుంచి షిప్ లో సింగపూర్ కి. సింగపూరా? మరి హనీమూన్ అవ్వాలిగా. రేయ్, తీరా బండి. వెయిట్ సూపర్ మ్యాన్. ఎక్కడికి వెళ్తావు సూపర్ మ్యాన్? నానమ్మ మైసూర్ పాక్ ఏది రే చిట్టి, ఎందుకు నాయనమ్మ విసిగిస్తున్నావు? అబ్బా ఫోన్ ఎత్తున్నా. హలో. అరే అన్నయ్య, అమ్మ కింద పడిపోయిందిరా. నాన్న ఫోన్ ఎత్తట్లేదురా, నాకు భయం వేస్తుందిరా. తొందరగా రారా. అదిగో అమ్మా అమ్మా. సార్ హలో. మరి ఆల్రెడీ థ్యాంక్స్ బాబు. మెల్లగా మెల్లగా లేకపోతే లారీ అంటే లారీ. ఏమండి చూసారా, నన్ను గుద్ది లారీ అంటున్నారండి. లారీ అంటారు. లారీ అంకల్ లారీ. నన్ను కూడా లారీ అంటారు. రాణి. ప్రయాణికులకు విజ్ఞప్తి. ట్రైన్ నంబర్ 1274 కాచిగూడ నుంచి తిరుపతి వెళ్ళు నారాయణాద్రి गाड़ी नंबर 1273 काचीगुड़ा से तिरुपति जाने वाली नारायणाद्रि 30 రూపీస్ మేడం. ओके रवाना होने के लिए तैयार है। నువ్వు లేని లైఫ్లో నాకు ఫిడేలు వద్దు, లంగితం వద్దు. మీ అమ్మ లాకెట్ ఇంకా బాక్స్లో పెట్టొద్దు. లారీ ఫర్ ఎవ్రీథింగ్. ఆ పప్పుల డబ్బా అందుకో, ఆ ఆయిల్ డబ్బా వండితే గిన్నెలట్టుకు రావాలే ఊరంతా. అది రింది అని బైబే బాగుంది అని అంతా లొట్టలేలుకు తింటారే ఫుడ్ అంతా. వెజ్ కర్రీ అయినా నాను వెజ్ ఏదైనా ఘుమ ఘుమలాడాలంటే నీలా బండాలే. పొట్లకాయల పప్పేయి, చామ దుంప కలిపేయి. రాణి బండోడా బుచ్చి.